ఎప్పుడైతే యెరోబాము అక్కడికి వచ్చినప్పుడు సంగతి విన్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళందరూ విని సమాజం కూడా అతను పిలిపించి ఏం చేశారంటే ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అతను ఏం చేశారు, పట్టాభిషేకం చేశారు. అంటే ఉత్తర భాగం ఉన్న 10 గోత్రాల మీద నువ్వే రాజువు. అర్థమైందా? అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలా క్రమంగా నెరవేరుతున్నాయో చూడండి. నిజమే, ఎప్పుడు కూడా మనం పరిగెట్ట అవసరం లేదు, కానీ దేవుని కృప ఉన్నప్పుడు ఇదంటా చూడండి, కలిసి ఇచ్చేవాడు కంటే ఎవడు నడిచి ఇచ్చేవాడు వస్తాడు అన్నట్టుగానే. అంటే కొన్నిసార్లు దేవుని కృప ఉన్నప్పుడు నీకు వద్దన్నా కొంత ఏదో జరుగుతూనే ఉంటుంది. నీవు దేవుని కృపలో ఉంటే చాలు. ఆయన కృప ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమేనండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికంట. ఎందుకంటే ఈరోజు చాలామంది వేకున లెగుస్తారంట, చాలా రాత్రి అయిన తర్వాత అయినా కష్టపడింది పాప తిందామంటే ఏముండదు, తినటానికి అవకాశం లేదు ఈ రోజున. కానీ ప్రభు అంటున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగంట చూసారా ఆయనకి వారికి అనుగ్రహిస్తున్నాడు అన్నాడు. నిజమేనండి. చూడదండి, కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తి ఇతను ఎలాగ తయారాడంటే ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఆలోచనలు వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. ఇతనికి ఎలాంటి ఆలోచన వచ్చింది తెలుసా? ఇప్పుడు మనకేం వచ్చింది, 10 గోత్రాలు మన దగ్గర ఉన్నాయి, రెహబాము దగ్గర 1 గోత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో వీళ్ళు కనుక మళ్ళీ యెరూషలేము దేవాలయానికి చూద్దాము అని మళ్ళీ అక్కడికి వెళ్ళారనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనసటి లాగి ఏమన్నా ఒకవేళ రెహబాము అయ్యా మన పార్టీలోకి వచ్చేయండి నీకు చీఫ్ ఇస్తాను, ఈ లేనిపోయిన ఆలోచనలో అధికారం ఎక్కడ పోద్దో అని చెప్పేసి ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఆలోచన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈయనకి చూద్దాం ఒకసారి, ఇంకా కొంచెం 26 నుంచి ఉన్నానా. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన యెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్ద మరలా చేరుదు, రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఏం పెట్టాడండి అక్కడ? ఈ బుద్ధి సావలేదండి వీళ్ళకి. ఈ బంగారు దూడలు చేయించే బుద్ధి సావలేళ్ళలో. అంటే చూడండి, సినగోగు కానీ ఒకవేళ సమాజ మందిరం కట్టించుకుని ఆరాధించడానికి ఒకవేళ గొప్ప అహియా లాంటి ప్రవక్తలను అక్కడుంచి అయ్యా మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఆరాధించుకుందామని చెబితే బాగుండేది. కానీ ఆ పని చేశాడా? చేయలా. మనుషులకంట నిగ్రహం కోసం ఒక విగ్రహం కావాలంట. అందుకనే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరములో దేవుని ఆరాధించవలసిన వారిని ఏం చేస్తున్నాడు అతను? బంగారు దూడలు చేయించి వాళ్ళకి ఎక్కడ పెడుతున్నాడు? ఒకటి బేతేల్లో, ఒకటి దాను అని 2 ప్రాంతాల్లో కూడా. అక్కడ వాళ్ళకి మీకు అది దగ్గరగా ఉంటుందిరా, ఇక్కడ వాళ్ళకి మీ ఇది దగ్గరగా ఉంటుందిగా. అందుకని చూడండి, మనుషులు రకరకాలైన ఆలోచనల చేత సాతానుగాడు ఆఖరికి ఏం చేయంటే దేవునికి ఇష్టం లేని పనులు చేయించేస్తున్నాడు. అవునండి. ఈ రోజున అందుకని కొంతమందికి అంటాడు వాళ్ళు ఆదివారం అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని అంటే ఏం పర్వాలా, పక్కన చర్చి ఉంది, నువ్వు వెళ్ళే ఫంక్షన్ పక్కన. ఎందుకంటే చూస్తాను కదా బీచ్ కన్నా వచ్చేస్తారు ఆదివారం బ్యాచ్. ఆ వచ్చేసిన వాడికి లోపలికి వచ్చిన కాడి నుంచి దేవుడు ఆత్మంటది పనికి మనలో దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగవా అని అందనుకో గుండె దడదడలాడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇక ఆఖరికి ఎలా ఉంటుందంటే తయారైతే ఆ పాత అలవాటు ఉంటుంది కదా, ఏది అట్ట అన్నట్టుగా ఈ చర్చి కాడికి వచ్చి కూసేపు తలుపు లోపలికి వచ్చి అట్ట 5 నిమిషాలు అటు కూర్చుంటారో లేదో మళ్ళీ ఫోన్ వచ్చుద్ది వాళ్ళకి, ఎటు వెళ్ళిపోయావో మీరు రండి అని మెసేజ్ వచ్చుద్ది. ఇక లాగానే మళ్ళీ అక్కడికాడ మళ్ళీ వాళ్ళకి మనసులో వచ్చి ఇక నేను వాళ్ళ చర్చిలో కానుకేయలేదు కదా అని చెప్పి నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ చర్చిలో ముందు డబ్బాలో అట్ట కానుకేసి
ఎట్టెట్టు అనుకుని, యేసయ్యా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మొత్తానికి, ఎందుకంటే ఈ బ్యాచ్ నేను చూస్తూ ఉంటా, అపవాది చేసేది అదే. ఆదివారం వాక్యం వినమనే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే వాక్యం వినకోకుండా అక్కడ కూడా ఆలయం ఉంటుంది. మనం వెళ్ళిన ఫంక్షన్ దగ్గర కూడా ఒక చర్చి ఉంది, అక్కడక్కడ కాసేపు వెళ్ళి నువ్వేం చేసుకోవచ్చు. అదే నిన్ను అడిగేది. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నిజమే, కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దాన్ని ఇప్పుడు మనం తేలిగ్గా తీసుకోవద్దు. వేషధారణ మళ్ళీ ఉండటానికి కాదండి. వేశ్యకైనా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషధారికి పరలోక రాజ్యము ఉండదు. నిజమేనండి. ఎందుకంటే వాక్యంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా యెరోబాము తన భార్యను పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? కుమారుడు కాయలాగా ఉన్నాడు, వాడికి ఏమవుతుందో అని చెప్తే దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యం చేత అహియాకి కళ్ళు కనపడలేదు అనుకోండి, పాస్టర్ గారు కళ్ళు కనపడకపోతే దేవుడు కళ్ళు కనపడవా? దేవుడు చూడరా? నీ మనసులో మాటే దావీదు అంటాడు చూసారా, ఎక్కడ 139 కీర్తనలకు ఒకసారి వెళ్ళండి, అక్కడ 7-8 వచ్చిన ఒకసారి గబగబా చదువునానా. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? సన్నిధి నుండి నేను ఎక్కడికి అసలు నీ సన్నిధిలోనే నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశమునకెక్కినను, నేను ఆకాశముకెక్కినా నువ్వు అక్కడున్నావు. పాతాళమందు పండుకున్నా, నేను పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడున్నావు. చూసారా, ఎక్కడ పారిపోతావండి? 2-3 వచ్చిన కూడా చదివినాను. నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట కూడా నీకు తెలుసు. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు. అసలుగా నా మనసులో ఆలోచన రాక మునిపే కూడా నా హృదయం నువ్వు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో వచ్చిన ఆలోచన బట్టి వెంటనే నువ్వు త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎంత క్లిష్టమైన సమయంలో కూడా దావీదు వెళ్ళి అడిగాడండి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా తోటి సహోదరులను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు, నా భార్య, నా పిల్లలు, నా బిడ్డ సహోదరుల పిల్లలు, భార్యలు కూడా సమస్తం దోచుకు వెళ్ళిపోయారయ్యా, నన్ను వెళ్ళమంటావా? దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళాడు. కష్టమైన సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని విచారణ చేసి వెళ్ళాడండి. అందుకని దావీదు నా హృదయానుసారుడు అన్నాడండి. మనిషి అన్నాక పొరపాట్లు ఉంటాయి, కానీ ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో దేవుడు దాన్ని జ్ఞాపం చేసుకుని దావీదుని బట్టి చూసారా, అబ్రహామును బట్టి ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతున్నాడో దావీదుని బట్టి నేను ఒక గోత్రమైన ఉంచుతానయ్యా. దేవుని మనసు ఎంత మనసో తెలుసా? నువ్వు అట్ట నీతిగా యథార్థంగా బ్రతికితే నీ వంశాన్ని విడిచిపెడతానుకున్నావా? నీ కుటుంబాన్ని విడిచిపెడతానుకున్నావా? ఆయన మరిచిపోటాక మానవుడు కాడు. నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు మర్చిపోతారేమో, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా నిజమే. ఈ రోజున ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా మనం గమనిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అహియాతో చెప్పమన్న మాట ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా చూద్దాం ఒక్కసారి, మళ్ళా 5వ వచనం చదువునానా. 14. యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడగు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకొని మరియొకతి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. చూసారండి, దేవుడు కనపడదా? అయ్యా యెరోబాము భార్య వస్తుంది, ఆమె వేరొకతలాగా వస్తుంది, అక్కడ మారు వేషం వేసుకుని మరి ఒకతైనట్టుగా వచ్చున్న గనుక నేను నీకు సెలవిచ్చినట్లుగా నీవు ఆమెతో చెప్పాలి. ఆమె లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో చెప్తున్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకుని వచ్చుట ఎలా?
కఠినమైన మాటలు నీకు చెప్పవని నాకు ఆజ్ఞ అయిపోయింది. దేవుడు చెప్పమన్న మాట చెప్పడమే ప్రవక్తల పని, అంతే. ఆ దినముల్లో దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాట చెప్పటమే. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు. దేవుడు తన సేవకుల ద్వారా ఏ రోజు నీతో మాట్లాడతాడో ఆ మాటను విని లోబడితే నువ్వు ధన్యుడు. కపట వేషాలు, మారు వేషాలు మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దేవుడు కనబడదంటూ లేదండి. బిడ్డ ఏమవుతుందో అని కనుక్కోమని పంపించినప్పుడు ఎంత కఠినమైన మాట మాట్లాడుతుందో తెలుసా? నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నాకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా స్వంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. దేవుని కళ్ళ నుండి ఎవడైనా దాగగలమా? అపోస్తుల కార్యాలు ఒక్కసారి తీయండి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. 5వ అధ్యాయము 7 నుంచి 9 చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఇలా ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, ఉన్నాయా? వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. చూసారా, పేతురు యొక్క కాలంలో, అపోస్తుల కాలంలో వాళ్ళ ఆస్తులు కూడా అలా తీసుకొచ్చి అలా పెట్టేవాళ్ళంట పరిచర్య కోసం. వీళ్ళందరూ గూడు పుటాన్ని చేశారు. ఈ మధ్య పాస్టర్ గారు కొంచెం డబ్బులే కొడుతున్నాడు, కానీ మనం కొంచెం మెయింటైన్ చేద్దాం. ఊళ్ళో ఎవడో తెలవదు ఎంత బేరం అయిందని మనిద్దరమే ఓ మాట అనుకుందాం. ఎందుకంటే మళ్ళీ దానిలో కూడా రేపు పొద్దున వాటా ఇంత రావాలి, అంత వచ్చింది లెక్కలు అడుగుతాయి ఎందుకని చెప్పేసి వీళ్ళు సొంత ఆలోచన చేత ఏమంటున్నారంటే, ఇంతకే అమ్మేమని చెప్పు, నిన్నడిగినా మట్టే చెప్పాలి, నిన్నడిగినా మళ్ళీ మాట తేడా వచ్చిందో పాస్టర్ గారు మామూలుగా ఉండదు అని మళ్ళీ ఇద్దరు ఇంటికాడ బాగా గూడుపుటం చేసి ఏం ఎరగనట్టుగా అననయ్య వచ్చాడు చక్కగా. వందనాలు పాస్టర్ గారు, వందనాలు అంటే అవి మొత్తానికి వందనాలు అనగానే సరేలే అంటే అయ్యగారు ఏం లేదు అయ్యగారు, దేవుడి కృప చేత ఈరోజు పొలం ఇంతగా అమ్మేమయ్యా. నిజంగా అసలుకి మీరంటే మాకు ఎంత అభిమానం అయ్యా, నిజంగా ఈ సేవ ఎంత బాగా చేస్తున్నారయ్యా నిజంగా అని చెప్పేసి తీసుకొచ్చి అయ్యగారు చేతిలో పెట్టాడు. ప్రభావిని దీవించి ఆశీర్వించు అని అనాల్సింది పోయి, అనయ్యా పొలం ఇంతకే అమ్మారా? గుంట్లో ఎలక్క పడిపోయినట్టు పడిపోయిందండి. వీళ్ళిద్దరు ఏమనుకుని వచ్చారు, మన సీక్రెట్ ఎవరికి, మన మనసులో రెండో మనిషికి తెలవకూడదు, అలా మెయింటైన్ చేద్దామని వచ్చారు పాపం. ఎందుకయ్యా దానిలో మీరు దాచుకుని పరిశుద్ధ ఆత్మను మోసపరచడానికి ఎందుకు మీరు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు? మీరు దైవజనుడు కాదు మోసం చేసింది, ఎవరిని నిర్మించారు?
దేవుని మోసం చేస్తున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అలా మాట్లాడచ్చా? ఇస్తానంటే ఇవ్వు, లేకపోతే లేదు. అబద్ధాలు ఎందుకు మధ్యలో? ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏమన్నా నిన్నేమన్నా అన్నారా? ఎందుకు ఈ డాంబికమైన మాటలు? ఎందుకు ఇలాంటి దేవునికి తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు? ఇలాంటి వేషధారణ, మారు వేషాలు దేవుడి దగ్గర కుదరవు. స్పాట్లో జరిపాడు అననయ్య. మా ఆయన పొద్దునగా టిఫిన్ చేయలే, ఎక్కడికి వెళ్ళాడు అంట ఎత్తుకుంటూ వచ్చింది అమ్మగారు. మరి సెల్ ఫోన్ ఉంటే ఆ పాటి కొట్టేసేది 100 సార్లు. మరి సెల్ ఫోన్ లేక సరే మొత్తానికి పాపం మా ఆయన టిఫిన్ చేయలేదని మొత్తానికి వచ్చేకి, అమ్మా సపీరా ఒకసారి లోపల రామ్మా అన్నాడు. అట్టకే వందనాలు అంటే వచ్చింది. ఆమెకు తెలియదు కథ అంతా. మనడు ఆల్రెడీ పాతి పెట్టి వచ్చేసారు అక్కడ. ఏమో కూడా సేమ్ కథ. చూడండి, దేవుని దగ్గర ఇప్పుడు కూడా మారు వేషం మనం వేయకూడదండి. అవునండి, నిజమే. ఒక రోజున కయ్యనుతో దేవుడు అంటున్నాడు, కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునేవాడు కదా, నీ అప్పను అంగీకరించలేదు, నీ తమ్ముడు ఏబేలను చంపేసావే, అతని రక్తం వచ్చి నాకు మొరపెడుతుందయ్యా. కయ్యను ఏబేలు ఎక్కడా? ఏం చెప్పాలి సమాధానం? అయ్యా తొందరపడి నా తమ్ముడిని నేను చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఒక్క సహోదరుడే నాకు భూమి మీద నువ్వు ఇస్తే ఆ సహోదరు నేను నా చేతులతో రాళ్ళతో కొట్టి చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా అనాల్సిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడు నేను కావాలి వాడినా. చూసారు ఎంత కఠినమైన మాటలండి. అంటే మనుషుల హృదయాలు ఎంత కఠినమైపోతున్నాయో చూడండి. నిజమేనండి. ఈ రోజున దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు అన్న సంగతి అర్థం కావట్లేదు. ఈ రోజున మనం ఎక్కడ కూడా కఠినం చేసుకుంటాను కాదండి. దేవుడు తెలీదా? గ్యాజే ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అంటే, నీ దాసుడే, నేను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే. నువ్వు నయమాంతో వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఈ నటన ఎందుకయ్యా నా దగ్గర? ఈ ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? సంకలు 2 లోపలికి వెళ్ళిపోయినా. అబ్బా, ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర వద్దయ్యా. నువ్వు నయమానుతో మాట్లాడుతున్నప్పుడు, నా పేరు చెప్పి నువ్వు తెచ్చుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఇది ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు, ఈ యొక్క వెండి బంగారం సంపాదించడానికి ఇది సమయమా? దైవజనుడు 2 ఆత్మ పొందుకున్నట్టు నీలో కూడా ఎలాంటి మంట ఉండాలి తెలుసా? నా దైవజుడి కన్నా ఇంకా బలమైన 4 ఆత్మ పొందాలని మనసు ఉండాలి. కానీ నువ్వు ఈ లోకంలో వ్యర్థమైన వాటిని నువ్వు ఆశించి అబద్ధం వాడి నువ్వు సంపాదించిన మారు వేషం వేసుకొచ్చి నా దగ్గర నటనిస్తావా? నీకు నీ సంతతికి నయమానుకున్న కుష్టి సదాకాలం ఉంటుందన్నాడు. అవునండి, మనం పిలబడ్డది ఎందుకో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులవటం పిలవబడ్డాం. నటించొద్దు మనం ఎక్కడ కూడా. వేషధారణ అనేది మనలో ఉండటానికి కాదండి. అందుకని ముందే చెప్తున్నాడు దేవుడు ప్రసంగిలో, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మొదటి 2 వచనాలు చదవను. 5 మొదటి 2 వచనాలు గబగబా చదివేశాను. దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఏమన్నాడు? జాగ్రత్త. నీ నోటిని జాగ్రత్తగా నువ్వు అసలు దాన్ని నువ్వు అమలు చేస్తావో లేదు నీకు తెలుసా? అయ్యా నన్ను బాగు చేస్తే నేను ఎక్కుంటాను మందిరంలో, నేను ఇక నా అప్పులు కొట్టేసావా ఎక్కుంటాను ఇక నేను, నాకు ఉద్యోగం ఇచ్చావా ఇక నేను ఎక్కుంటాను. ఆరాధన ఆరాధన ఓరు ఎట్టండి ఆరాధన ఎన్ని చూశాడండి దేవుడు, ఎంతమందిని దేవుడు చూశాడండి. ఒరే గ్యాహజీ, ఒరే ఎరేబోమ్మ, నీ సంగతి నాకు తెలవదా? చాలా జాగ్రత్త. అక్కడ మళ్ళీ ఒకసారి చదువు 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలో కొద్దిగా ఉండాలంటే కంట్రోల్గా ఉండాలి నాన్న. మనకు మించిన మాటలు, విశ్వాసం మాటలు ఎక్కువ మాట్లాడొద్దు. అర్థమైందా? మన మనుషులమే. ఇక మనం జీవించేదా యేసు రాజా. ఎప్పుడు దాకంట? నా ప్రాణం
అసలు మట్టిలో పోయేదాకేనాడు. నిజమేనా? ఇప్పుడు పోను రాని. చూడండి ఎందుకు మనం అనాలోచితంగా మాట్లాడుతున్నాం. జాగ్రత్త. దావీదైనా ఒకటే దేవుడికి, సొలొమోనైనా ఒకటే, యెరోబోయామైనా ఒకటే, రెహబామైనా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. ఏమైనా తేడా ఉంటుందా? ఎవరైనా ఒకటే దేవుడి దృష్టిలో. నువ్వు మనిషివే. దేవుడికి లెక్క. నువ్వు రాజు అయితే దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడండి ఆయన. అవునండి. యోబు భక్తుడు చెప్తున్న మాట 31వ అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను ఎలా ఉంటాను? వేషధారిగా నేను ఉంటాను. నిజమే. ఆదాము చేసినట్లుగా నా దోషము నేను దాచిపెట్టుకోకూడదు. ఎవరికో భయపడి నా కుటుంబానికి తిరస్కారంగా జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళిన రొమ్ములో గనక నా పాపము కప్పుకుంటే పరమనున్న దేవుని దృష్టికి ఏమవుతా? నేను వేషధారని. అందుకని స్పష్టంగా చెప్తాడు దేవుడు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని. అవునండి. ఈరోజు నష్టం ఎందుకు జరిగిందో తెలుసా? ఆమె కాలి చప్పుడు వెంటనే చెప్తున్నాడు. ఎందుకంటే ఒకని ఎదుటంట సరైనదిగా కనపడు మార్గము తుదకు అదేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. అవునండి. అందుకని అంటున్నాడు, నీకు కఠినమైన మాట నేను చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. అక్కడ ఎంత కఠినమైన మాట అంటే మనం ఊహించలేమండి. నిజమే. ఎప్పుడైతే ఆ యొక్క కాలి చప్పుడు విన్నారో ఆయన అన్నాడు. అక్కడ చూద్దాం, అక్కడ 9 నుంచి 10 వచనాలు 2 చదివినాను. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయదును. చీపురుతో ఊడిచినట్టు ఊడి చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుడు ఉచితంగా 10 గోత్రాల చేతికి అప్పగించిన వ్యక్తి బంగారు దూడలు చేయించి వీళ్ళు ఎక్కడ యెరూషలేముకి వెళ్ళిపోతే మళ్ళా అక్కడ రెహబాముకు దగ్గరైపోతారేమో అని చెప్పేసి బేతేల్లో ఒక గుడి కట్టేసి అక్కడ బంగారు దూడ పెట్టాడు. దానిలో ఒక గుడి కట్టేశాడు, అక్కడ ఒక విగ్రహం బంగారు దూడ పెట్టేశాడు. ఇదే దేవుడు, మా దేవుడు నువ్వే అని బంగారు దూడలను ఆరాధించమని చెప్తే దేవుడు ఊరుకుంటాడా? చాలా జాగ్రత్త. ఏదైనా ఒకవేళ మనసులో ఏదైనా ఆలోచన వచ్చినా వెంటనే దేవుడు మనకు ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? నువ్వు చేస్తున్నది తప్పు, నీ పద్ధతి మార్చుకొని దేవుడు చెప్పినప్పుడు వినడానికి దేవుడు మనకు తరుణం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ తరుణాన్ని నువ్వు చేతులారా నాకేమి జరగలేదుగా, నాకేం అవ్వలేదు కంటే తర్వాత సౌలు వంశం కనపడినట్టుగా యెరోబాము వంశం ఊడి చేసినట్టుగా చేతులు గాలేక ఆకులు పట్టుకునే అవకాశం లేదు. నటించొద్దు. నీ భార్య దగ్గర నువ్వు నటించొద్దు. ఇక్కడికి వెళుతున్నాలే, ఇప్పుడే వస్తాలే. నీ భర్త దగ్గర నటించొద్దు, పెద్ద ప్రేమ ఒలిగిపోతున్నట్టుగా. అమ్మల దగ్గర నటించొద్దు. నువ్వు నటన ఎక్కడన్నా నటించొచ్చేమో, నిన్ను నన్ను ఎవరు చూస్తున్నా తెలుసా? ఈరోజు సంఘముతో దేవుడు చెప్తున్నాడు, దైవజనుడితో అదే చెప్తున్నాడు. మేము బ్రతికితేనే బోధించగలగాల, మేము బ్రతకపోతే ఆ మాటలు మేము బోధించకూడదు. ఎందుకంటే 2 తీర్పు పొందుతాడు దైవజనుడు. చాలా కఠినమైన మాటలు ఇవి. జాగ్రత్త. మారువేషం వేసుకుని అహే దగ్గరికి వెళితే దేవుడు చూస్తున్నాడా? నువ్వు మందిరానికి మారువేషంలో రావద్దు, కపటంగా రావద్దు. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆయన కృప పొందుకుంటాం, మన వంశాలు నిలబడతాయి. లేదంటే నువ్వెంత ప్రయత్నం చేసినా నీకు అవకాశం దొరకదు. దేవుడు దావీదు ఏ మాట చెప్పాడో సొలొమోను కూడా దేవుడు అది చెప్పాడు. రెహబాముతో ఏది చెప్పాడో, ఇంకా ఎవరితనో యెరోబాముతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు.
నీతో నాతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. వింటే ఆశీర్వాదం పొందుకుంటాం, లేదంటే నష్టపోతాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఎక్కడ మనం తేలిక తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మనం ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆయన దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. నీ మాటలు కొద్దిగా ఉండాలి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. మనకు మించిన మాటలు ఇప్పుడు కూడా మనం మాట్లాడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడితే, ఈ రోజున నీ యొక్క వేషధారణ బట్టి, ఒకవేళ నీ యొక్క కుటుంబంలో ఒకవేళ నువ్వు ఎంతవరకు మోసం చేస్తున్నావో అది దేవుడి దగ్గర ఒప్పుకో, క్షమించబడతావు, ఆయన కృప పొందుకుంటావు. వేషధారిగా జీవిస్తే నువ్వు నష్టపోతావని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభా ఈరోజు నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, నేను ఒక వేషధారిగా ఉండనివ్వద్దయ్యా. అయ్యా యెరోబాము మారు వేషం వేసుకొని వెళ్ళమన్నట్టుగా ప్రభా, ఈరోజు నీ సన్నిధికి నేను మారు వేషంలో వచ్చానేమో ప్రభా. పైకి మాత్రం భక్తుడిగా కనపడుతున్నాను, పైకి మాత్రం ఆరాధించే వ్యక్తిగా కనపడుతున్నాను, కానీ నా హృదయం అంతా ప్రభా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి ప్రభా. నా హృదయం అంతా ప్రభా లోకపు ఆశ ఉన్నాయి ప్రభా. ఒకవేళ పైకి మేము దూడను పెట్టకపోవచ్చేమో, కానీ నాలో ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి ప్రభా. నీకన్నా ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నానో అది విగ్రహం అని ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. నీకు వ్యతిరేకమని ఏ విగ్రహం నాలో ఉండనివ్వద్దు ప్రభా. వాళ్ళు సినిమాలో వాళ్ళు అవనివ్వండి, రాజకీయ నాయకులనే ఉండండి ప్రభా, ఒకవేళ స్త్రీలు అవ్వనండి, పురుషులు అవ్వనండి, ఏ విగ్రహం నాలో ఉండటానికి సెల్ ఫోన్ కూడా నాకు ఒక విగ్రహం ఉండనివ్వద్దు ప్రభా. యేసయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యా నన్ను చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ సన్నిధిని నేను ఎక్కడికి పోతానయ్యా? ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావయ్యా, సముద్ర దిగంతముల వరకు వెళ్ళినా నువ్వు అక్కడున్నావయ్యా. నీ కన్నులు నన్ను చూస్తున్నాయని మాట్లాడే ప్రభా. దావీదు భక్తుడు అడుగుతున్నాడు ప్రభా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడని పరీక్షించుకున్నాడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు చూచుతున్న దేవుడు ప్రభా తండ్రి నాయన. నా నడకను నా పడకను ఎరిగిన దేవుడు కనుక ప్రభా, ఒక వేషధారి వల్ల నేను ఎక్కడ బ్రతకనివ్వద్దు ప్రభా తండ్రి నాయన. నాయనా నన్ను ప్రేమించి ప్రభా, నీ కృపలో నన్ను కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఎన్నో మరణకరమైన రోగాల నుంచి నన్ను తప్పించి సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు ప్రభా. నాయనా వేషధారిగా నేను బ్రతకనివ్వద్దు ప్రభా. తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయమంతటితో కూడా ప్రభా లోబడి తగ్గించుకుని పశ్చాత్తాపడే జ్ఞానం దయచే. నన్ను బట్టి నా కుటుంబానికి ఒక శాపకరంగా ఉండకూడదయా. నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నేను నా సంఘంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నేను నా పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము కూడా నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లు సహాయం చేయి ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం మాల ముద్ర వేయండి ప్రభా తండ్రి ప్రభా. తండ్రి నాయన నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా నమ్మకమైన వాడిగా ప్రభా. అయ్యా నువ్వు చూచుతున్న దేవుడు అని ప్రభా నిత్యము భయభక్తులు కలిగి నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.